శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భరతునికి శ్రీరాముని ఆదేశము. నాయన, మనోవాక్కాయ కర్మల పవిత్రతకు నీకు నీవే సాటి. గురుజనుల సమక్షం నా తగని సమయమున నా తమ్ముని గుణములను ఎట్లు ప్రశంసింతును. నాయన, నీవు సూర్యవంశ మర్యాదను, సత్యసంధుడైన తండ్రి గారి కీర్తి ప్రతిష్టలను, ఆయన ప్రేమను, సమయ సందర్భాలను, సమాజమునందును గురువుల యందును పాటించవలసిన మర్యాదను, ఉదాసీనుల మిత్రశత్రు మనసులను కూడా ఎరుగుదము. అందరి కర్తవ్యమును నీకును నాకును హితమును గూర్చు ధర్మమును బాగుగా తెలిసిన వాడవు. నీపై నాకు పూర్తిగా విశ్వాసం కలదు. అయినను సమయ సందర్భములకు అనువుగా ఒక మాట చెప్పెదను వినము. నాయన, తండ్రి గారు లేని సమయాన కేవలం గురువుగారి కృపయే మనని రక్షించినది. లేనిచో మనకును మన పరివారములకు మన ప్రజలకును దుర్దశ ప్రాప్తించి ఉండేది. సమయానికి ముందుగానే సూర్యుడు అస్తమించినచో ఎవనికి క్లేశం కలగదు. తండ్రి గారి అకాల మరణం వలన విధాత మనకు అట్టే అనర్థమునే కలుగజేసెను. కానీ గురువైన వశిష్ఠుల వారు, జనక మహారాజు గారు అందరినీ రక్షించిరి. రాజకార్యములే గాక మన వంశ గౌరవ ప్రతిష్టలు, ధర్మము, పృథ్వీ, ధనము, కుటుంబము అన్నయ్యను గురువుగారి ప్రభావంననే రక్షించబడను. పరిణామమున అంతయు శుభమే అగను. గురువుగారి అనుగ్రహమే నిన్ను, నన్ను, ఒక సమాజమును, ఇంటిలో ఉన్నను, వనంలో ఉన్నను రక్షించును. శేషుడు భూభారమును వహించినట్లు మాతాపితృ గురు ప్రభువుల ఆజ్ఞలను అవదలదాల్చవలెను. అదియే అత్యుత్తమమైన ధర్మం. కావున నాయన, నీవు వారి ఆజ్ఞను పాలింపుము, నన్ను కూడా పాలింపనిమ్ము. సూర్యవంశ పాలకుడవు, రక్షకుడవు కమ్ము. వారి ఆజ్ఞాపాలనయే సాధకులకు సిద్ధులను ప్రసాదించును. అది కీర్తి, సద్గతి, ఐశ్వర్యములను అనుగ్రహించు త్రివేణీ సంగమం వంటిది. ఇట్లు యోచించి దుర్భర కష్టములను సైతం సహిస్తూ ప్రజలకు, పరివారములకు సుఖశాంతులు గూర్పుము. సోదర, నా కష్టములను మీరందరూ పంచుకున్నారు. కానీ నా వనవాస కాలం ముగియ వరకు అమితమైన బరువు బాధ్యతలు నీపైననే ఉండును. నీవు మెత్తని మనసు కలవాడవే అని తెలిసినను నేను కఠిన వచనమును పలుకుచున్నాను. ఇది తగని సమయమని తెలిసియు నేను ఇట్లా పలుకుట అనుచితం కాబోదు. ఏలాన వజ్ర ప్రహారమును ఆపుటకు చేతిని ఉపయోగించినట్లు కష్టకాలమందు ఉత్తముడైన సోదరుడే సహాయపడను. సేవకులు కాలు చేతులతో, నేత్రములతో సమానులు. ప్రభువు నోరు వంటివాడు. స్వామి సేవకు అనుబంధ రీతులను విన్న కవులు వారిని ప్రశంసించెదరు అని తులసీదాసు చెబుతున్నాడు. ప్రేమ సముద్రమును చిలికినప్పుడు వెలువడిన అమృతం వంటి రఘునాథుని వచనములు విని అందరూ ప్రేమ పరవశులైరి. ఈ దశను చూసి సరస్వతీదేవియు మోగనోము పట్టెను. స్వామి అనుగ్రహించడం వలన భరతుని దుఃఖము, దోషము దూరమయ్యను. అతనికి సంతోషం కలిగను. ముఖం ప్రసన్నమయ్యను. మోగవానికి మాటలు వచ్చినట్లయ్యను. పిమ్మట భరతుడు భక్తితో ప్రణమిల్లి కరకమలములు జోడించి పలికెను. స్వామి, వనమునకు మీతో కూడి వచ్చి సుఖము నాకు కూడా లభించినది. నా జన్మ సఫలమైనది. కృపాలు మీ ఆజ్ఞ ఏదైనప్పటికీ నేను దాన్ని సాదరంగా శిరసావహింతును. ఈ వనవాస కాలమందు సేవ చేయుటకై ఏదైనా ఒక ఆలంబనము ఒసంగుడు. సర్వతీర్థ నిమజ్జనము, భరతకూప మహత్వము. దేవా, గురువుగారి ఆజ్ఞతో పట్టాభిషేకానికై సర్వతీర్థముల నుండి జలములను తీసుకుని వచ్చినాను. దానికి మీ ఆజ్ఞ ఏమి? నా మనసులో ఒక గొప్ప అభిలాష కలదు. భయ సంకోచం వలన చెప్పలేకపోవచ్చున్నాను. శ్రీరామచంద్రుడు, సోదరా, నీ అభిలాషను తెలుపుము అని పలికెను. ప్రభునాజ్ఞను పొంది భరతుడు భక్తితో పలికెను. మీ ఆజ్ఞ అయినచో చిత్రకూటమనందుల ఋష్యాశ్రమములను, తీర్థములను, వనములను, పశుపక్షులను, నదీ తటాకములను, సెలయేర్లను, పర్వత సమూహములను, విశేషంగా ప్రభు పాదముద్రలు గల భూములను చూచెదను. శ్రీరామచంద్రుడు పలికెను. నాయన, అవశ్యంగా అత్రిమహాముని ఆజ్ఞను బడిచి నీవు నిర్భయంగా సంచరింపుము. ఆ మహర్షి అనుగ్రహం వలన వనము శుభప్రదము, పరమ పవిత్రము, అతి మనోహరమైనది. ఆ ఋషిపుంగవుడు చెప్పిన స్థానంలోనే తీర్థజలములు ఉంచుము. ప్రభు వచనములు విని భరతుడు మిక్కిలి సంతసించెను. అత్రిమహాముని చరణముల కడ ప్రసన్నం మనస్కుడై ప్రణమిల్లెను. సకల శుభములకు మూలమైన శ్రీరామ భరత సంవాదములు విని స్వకార్యసిద్ధికై నిరీక్షిస్తున్న దేవతలు రఘువంశాన్ని ప్రశంసిస్తూ కల్పతరు ప్రసూనములను కురిపించిరి. భరతుడు ధన్యుడు, శ్రీరామచంద్ర ప్రభువుకు జయము అని పలుకుచూ దేవతలు ఒక్కసారిగా ఆనందాబ్దిలో ఓలలాడిరి. భరతుని మాటలకు వశిష్ఠ మహర్షి, మిథిలాధిపతి జనక మహారాజు, సభాసదులు అందరూ సంతోషపడిరి. జనకుడు పులకిత గాత్రుడై శ్రీరామ భరతుల గుణములను, వారి ప్రేమానురాగములను ప్రశంసించెను. స్వామి సేవకుల స్వభావములు ఉదాత్తములు, వారి వినయములు, అన్యోన్యములు, పవిత్రతను కూడా పవిత్రమునర్చుచుండెను. మంత్రులు, సదస్సులు ప్రేమ పరవశులై తమకు తోచిన రీతిగా వారి అనురాగాలను పొగడుచుండిరి.
శ్రీరామ భరతుల సంవాదం విని ఇరుపక్షముల వారి మనసులలో హర్ష విషాదములు ముప్పిరిగొనను. శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి సుఖదుఖములను సమానంగా భావించను. శ్రీరాముని గుణములను వర్ణించి ఇతర రాణులను ఓదార్చను. కొందరు శ్రీరాముని గొప్పతనమును, మరికొందరు భరతుని మంచితనమును కొనియాడుచుండిరి. అప్పుడు అత్రి మహాముని భరతునితో పలికెను, ఈ పర్వత సమీపాన ఒక అందమైన బావి కలదు. నిరపమానమైన అమృతం వంటి ఈ పవిత్ర తీర్థజలమును అందించము. అత్రి మహాముని ఆజ్ఞను అనుసరించి భరతుడు ఆ తీర్థ జలపాత్రలను సేవకుల ద్వారా ముందుగా పంపెను. సోదరుడైన శత్రుఘ్నుని తోడను, అత్రి మహాముని తోడను, ఇతర సాధు సజ్జనులు మొదలగు వాణి తోడను కూడి తాను ఆ అగాధ కూపం కడకు వెళ్ళెను. ఆ పావన జలములను ఆ పుణ్యస్థలములను దుంచెను. అత్రి మహాముని ప్రసన్నుడై పలికెను, ఈ స్థానం అనాది అయిన సిద్ధక్షేత్రం, కార్యక్రమాన మరుగున పడినది కావున దీని గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు. అప్పుడు అత్రి మహాముని శిష్యులు ఆ స్థలంను చూచి అచ్చట ఒక విశిష్టమైన బావిని నిర్మించిరి. దైవయోగం వలన సమస్త ప్రపంచమునకు శుభం చేకూరను. అన్ని తీర్థములను ఒకే చోట సేవించుట ఇంతవరకు అసాధ్యంగా ఉండెను. అది ఇప్పుడు ఇచ్చట సాధ్యమైనది. ఈ కోప ప్రభావాన గహనప్రాయమైన సకల తీర్థసేవన ధర్మాచరణం మిక్కిలి సులభమైనది. అప్పటి నుండి ఇది భరతుని బావి భరతకూపము అని వాసికెక్కెను. సకల తీర్థముల జనములచే ఆ బావి మిక్కిలి పునీతమయ్యను. ఆ బావి యందు భక్తితో స్నానమాడిన వారు ఎల్లరూ త్రికరణ శుద్ధిగా పునీతులగుదురు. ఆ బావి మహిమను కొనియాడుచో జనులందరూ శ్రీరాముని ఆశ్రమానికి చేరిరి. అత్రిముని శ్రీరామునికి ఆ పుణ్యతీర్థ ప్రభావం వివరించను. సంతృప్తికరమైన ధార్మిక చర్చలతో ఆ రాత్రి గడిచెను. తెల్లవారుగానే భరత శత్రుఘ్నులిద్దరూ తమ నిత్యకృత్యాలు తీర్చుకొని శ్రీరామ అత్రి వశిష్ఠుల ఆజ్ఞలు గైకొని సపరివారంగా పాదచారులై సాధారణ వేషములతో రామవనమున తిరుగుటకై బయలుదేరిరి. వారి చరణములు మిక్కిలి కోమలములైనవి. పాదరక్షలు సైతం లేకుండా వారు తిరుగుటను చూసి భూమియే మెత్తబడెను. గడ్డి, ముండ్లు, గుళకరాళ్ళు మొదలగు బాధాకరములైన వస్తువులను తనలో దాచుకొని భూదేవి వారి మార్గమును సుగమంగా కోమలముగా చేసెను. శీతల మంద సుగంధ వనములు హాయిని గూర్చుచూ వీచెను. దారిలో దేవతలు పుష్పములు వర్షించిరి. మేఘములు నీడలనిచ్చెను. వృక్షములు పుష్పఫల భరితములు అయ్యెను. తృణములు కోమలత్వం వహించి మార్గమును సుఖప్రదం గావించెను. మృగములు తమ చూపులతోడను, పక్షులు తమ మృదు మధుర కూజితముల చేతను వారిని ఆహ్లాదపరచెను. ప్రాణులన్నీ భరతుడు శ్రీరామచంద్రునికి అత్యంత ప్రీతిపాత్రుడని గుర్తించి సేవలు నడిచెను. ఒక సామాన్య వ్యక్తియో ఆవలించినప్పుడు రామనామం ఉచ్చరించినచో సకల సిద్ధులు పొందగలిగినప్పుడు శ్రీరామచంద్రునికి ప్రాణతుల్యుడైన భరతునికి ఇట్టి శుభములు కలుగుట ఆశ్చర్యకరం కాదు. ఈ విధంగా భరతుడు వనంలో విహరించెను. అతని నియమాలను, భక్తిని చూసి మునులే సిగ్గుపడిరి. విశేష సౌందర్య శోభితములైన పవిత్ర జలాశయాలను, భూఖండములను, పశుపక్షులను, వృక్ష తృణములను, పర్వతములను, వన ఉపవనములను గాంచి భరతుడు వాటి పవిత్రతకు, దివ్యత్వమునకు అబ్బురపడెను. భరతుడు అడగగా అత్రిమహాముని ప్రసన్నచిత్తుడై వాటి పేర్లను, గుణములను, పుణ్య ప్రభావాలు తత్కారణంలో చక్కగా వివరించెను. భరతుడు ఒక చోట స్నానమాడును, మరి ఒక చోట ప్రణమిల్లును, మనోహర దృశ్యములను దర్శించును. అక్కడక్కడ అత్రిముని ఆజ్ఞను బడసి కూర్చుని శ్రీ సీతారామ లక్ష్మణులను స్మరించను. అతని స్వభావమును, ప్రేమానురాగ పూరిత సేవాభావమును చూచి వనదేవతలు ప్రసన్నులై ఆశీర్వదించిరి. 3వ జాము సగం గడిచిన పిదప భరతుడు తిరిగి వచ్చి ప్రభు పాద పద్మములను దర్శించుచుండెను. ఈ విధంగా భరతుడు అన్ని తీర్థస్థానములను 5 దినములు దర్శించెను. హరిహరుల నిర్మల దివ్యగాథలు వర్ణిస్తూ వినుచు 5వ దినం కూడా గడిచెను. ఇంతలో సాయంకాలమయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.